అలవాటు వేరు, వ్యసనం వేరు. అలవాటు వేరు, వ్యసనం వేరు. మీరు అలవాటు పడితే దాన్ని మానేసుకోవచ్చు, పెద్ద కష్టం కాదు. వ్యసనం అయిపోయింది మీకు. ఆ మూట, ఒక్కాక మూట అనేది, ఈ బీడీ కట్ట అనేది, ఈ పాన్ పరాక్ అనేది, ఈ మందు అనేది అలవాటు కాదు, వ్యసనం అయిపోయింది. వ్యసనాన్ని ఎవ్వరు తీసేయలేరు. మానుకుంటా అంటాడు ఈ తాగుడుపోతాడు, మానుకోడు. మానుకుంటా అంటది ఏమో, మానుకోలేదు. బీడీ తాగడం ఆపేస్తానంటాడు, ఆపేడీడు. ఒక్కాక వేసుకోనని చెప్తారు, వేసుకోమని చెప్తారు, కానీ మానుకోలేరు మీరు. ఎందుకంటే వాటికి బానిస అయిపోయి, వాటిల్లో లీనమైపోయి, అది ఒక వ్యసనం అయిపోయింది మీకు. ఒక వ్యసనాన్ని మార్పించాలి అంటే ఏకైక గ్రంథం, ఏకైక దేవుడు, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మాత్రానికి సాధ్యమది. అలవాటు ఎవరినైనా మానిపించేస్తుంది. లోకంలో మోటివేషన్ స్పీకర్స్ ఉన్నారు. అలవాటు మోటివేషన్ ఇచ్చి అలవాటును మానిపేయగలుగుతారు. కానీ వ్యసనాన్ని మానిపేయగలిగే శక్తి గలది వాక్యం ఏంటి అంటే ఈ బైబిల్ గ్రంథం అమ్మ. గొప్పది. ఎంతటి వ్యసనాన్నైనా తీసి అవతల పడేస్తుంది. కానీ ఆ వ్యసనాన్ని మానుకోవాలి అని హృదయంలోకి నువ్వు దేవుని స్వీకరించాలి. అప్పుడు అది ఎంతటి వ్యసనాన్నైనా తీసి పడేస్తుంది.